హాయ్ అందరికీ. చాలా రోజుల తర్వాత నాకైతే కద్దుక ఖీర్ తినాలనిపించింది అనమాట. మన భాషలో చెప్పుకోనంటే సొరకాయ పాయసం అనమాట. ఇక అది నాకైతే ప్రాసెస్ తెలియదు అని చెప్పేసి మా ఫ్రెండ్ అయితే పిలిచినాను అనమాట. మా ఫ్రెండ్ వచ్చేసి ప్రాసెస్ని అయితే స్టార్ట్ చేసింది అనమాట. మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఈ ప్రాసెస్లో ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. ముందుగా సొరకాయ తురిమి మంచిగా కడుక్కొని పక్కనైతే పెట్టేసుకుంది. అంతలోపు సగ్గుబియ్యం ఉంటాయి కదా, వాటిని అయితే వేడి నీళ్ళు వేసుకొని పక్కనైతే పెట్టేసుకుంది. ఇప్పుడు కడాయి పెట్టుకొని నెయ్యి వేసుకొని, మీకు నెయ్యి ఇష్టం లేని వాళ్ళైతే కొద్దిగా ఆయిల్ వేసుకోండి. డ్రై ఫ్రూట్స్ అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకి తురిమి పెట్టుకున్న సొరకాయని కూడా వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని ఉడికించుకుంది. అది కూడా తీసేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత అదే కడాయిలో సరిపడన్ని పాలు, అంటే మేము ఇక్కడ లీటర్ వరకు పాలు తీసుకున్నాం. పాలు మొత్తం మరిగిన తర్వాత ఇప్పుడు ఇందులోకే మనం ఫ్రై చేసి పెట్టుకున్న సొరకాయని, అలాగే ఇందులోకే మనము నానబెట్టుకున్న సగ్గుబియ్యంని కూడా వేసేసుకొని మంచిగా ఉండలు లేకుండా కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక ఇలాచి లేదా 2 ఫ్లేవర్ కోసం దంచి వేసుకున్న తర్వాత అందులోకే కండెన్స్డ్ మిల్క్ అయితే పోసుకోవాలి. ఇలా చిన్న డబ్బా తెచ్చుకొని మేమైతే వేసుకున్నాం అనమాట. కండెన్స్డ్ మిల్క్ వేసుకొని మంచిగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకే డ్రై ఫ్రూట్స్ వేసేసుకొని సర్వ్ చేసుకుంటే అయిపోతుంది. ఎంతో టేస్టీగా ఉండే సొరకాయ పాయసం అయితే రెడీ అయిపోతుంది. మీరు కూడా ట్రై చేయండి.